ఇక దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగగా తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరిగాయి. ఇక పశ్చిమ బెంగాల్లో ఎన్నికల మొదటి దశ ఏప్రిల్ 23న, రెండవ దశ ఇవాళ జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం అసాధారణ రీతిలో కనిపించింది. ముఖ్యంగా అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. అస్సాంలోని 2.5 కోట్ల మంది ఓటర్లలో ఏకంగా 85.96% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పుదుచ్చేరిలోనైతే ఏకంగా 89.87% ఓటింగ్ నమోదైంది. ఈ భారీ పోలింగ్ అధికార ప్రతిపక్ష పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే ప్రధాన అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో సైతం ఓటర్లు తమ చైతన్యాన్ని చాటుకున్నారు. ఏప్రిల్ 23న ఒకే విడతలో జరిగిన 234 నియోజకవర్గాల ఎన్నికల్లో సుమారు 82.24% పోలింగ్ నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ పై అయితే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికకైతే చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. అంటే కొత్త పార్టీలు అవతరించడం కావచ్చు, భవానీపూర్ అంశం కావచ్చు, టీవీకే పార్టీపై ప్రజల్లో ఉన్న ఆసక్తి కావచ్చు, కేరళంలో ఎస్ఐఆర్ తర్వాత జరిగిన తొలి ఎన్నిక అవ్వడం కావచ్చు. మరోపక్క చూసుకున్నట్లయితే కేరళంకి ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు ఎల్లి మరీ అక్కడ ప్రచారం నిర్వహించారు. ఇవన్నీ ప్రధాన అంశాలు. మరోపక్క చూసుకున్నట్లయితే పాండిచ్చేరిలో 24 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్ జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే గతంలో జరిగిన ఎన్నికతో కంపేర్ చేస్తే ఈసారి 5 రాష్ట్రాల్లో అయితే ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా వరకు పెరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం, తమిళనాడు, కేరళ. కేంద్ర ఎన్నికల సంఘం చిన్న అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు తప్ప ఎగ్జిట్ పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ ను ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో 2 విడతల్లో 23వ తేదీ తొలి విడత, 29వ తేదీ ఇవాళ 2వ విడత ఎలక్షన్స్ లో పోలింగ్ ను పూర్తి చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ కు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. 6:30కు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించడానికి అనుమతి ఉంది. మే 4వ తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించిన రిజల్ట్స్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చేందుకు కూడా ఫలితాలు వెల్లడించేందుకు దానికి తగినటువంటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇంకా వెస్ట్ బెంగాల్లో 2వ విడత ఎలక్షన్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 90% పైగా ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో పోలింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. హింసాత్మకటువంటి సంఘటనలు చెదురుమదురు తప్ప వెస్ట్ బెంగాల్ సెకండ్ ఫేజ్ లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. నడియా, బంగారు వంటి ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య కొద్ది ఘర్షణలు ఏర్పడినటువంటి సిచ్యువేషన్. అలాగే కొన్ని చోట్ల రీపోలింగ్ ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగినటువంటి ఉద్దేశంతో రీపోలింగ్ కు కొందరు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని పరిశీలిస్తామని చెప్పి కూడా వెస్ట్ బెంగాల్ ఎన్నికల అధికారి మనోజ్ అగర్వాల్ చెప్పడం జరిగింది. బీజేపీ ఈ ఎన్నికల కమిషన్ కఠినంగా వ్యవహరించడం వల్ల ప్రజలు ధైర్యంగా ఓటు వేస్తున్నారని చెప్పి కూడా బీజేపీ నేతలు వెస్ట్ బెంగాల్లో వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు మమతా బెనర్జీ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో కేంద్ర బలగాలపైన ఆరోపణలు చేసింది. కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి, ఓటర్లకు భయభ్రాంతకు గురి చేస్తున్నాయని చెప్పడం జరిగింది. మొత్తంగా 2వ విడత పోలింగ్ కూడా ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మే 4న పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లు ఇప్పుడు దాకా తమ తీర్పును రిజర్వ్ చేసిన దానిపైన ఫలితాలు వచ్చేందుకే వేచి చేయాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.